హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతిదీ డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయడం వల్ల మీరు మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. మీరు ట్రేడింగ్‌లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, కంప్లీట్‌గా జెన్యూన్ సజెషన్స్ ఇస్తాను. సో కంప్లీట్‌గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ట్రేడింగ్ గురించి. సో కంప్లీట్‌గా మనది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఛానల్ అన్నమాట. సో మీకు నేర్చుకోవడానికి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది మన ఛానల్‌లో. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్స్ అన్నమాట. సో, ప్రతిదీ తనిక్కడ స్క్రీన్‌షాట్‌తో మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. సో, ఇక్కడ చూడొచ్చు ప్రతిదీ. ఈ విధంగా అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తూ, సపోర్ట్ యూజ్ చేసుకుంటూ ట్రేడ్ చేస్తే డెఫినెట్‌గా మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది హెల్ప్ అవుతది. సో, ఇక్కడ ప్రతిదీ విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో, కంప్లీట్‌గా డెమోలో ప్రాక్టీస్ చేశాడు. సో, ఇక్కడ 10 ట్రేడ్ తీసుకుంటే 10కి 10 విన్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో, ఇది ప్రాక్టీస్‌కున్న పవర్ అన్నమాట. డెఫినెట్‌గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ జస్ట్ కోర్స్ తీసుకుంటే సరిపోదు. కోర్స్‌లో మీరు నేర్చుకుంది డెఫినెట్‌గా చార్ట్ మీద ప్రాక్టీస్ చేయాలి. ఎనాలిసిస్ చేయాలి. సో, ఎనాలిసిస్ అనేది డెఫినెట్‌గా మీరు చేసిన ఎక్స్‌పీరియన్స్ అనేది మాత్రమే మీ యొక్క యాక్యురసీ అనేది ఇంక్రీజ్ చేస్తదన్నమాట. సో, ఫ్రెండ్స్, ఇది అనదర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్ అన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ప్రతిదీ ఆల్ విన్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో, కంప్లీట్‌గా డెమోలో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో, డెఫినెట్‌లీగా ప్రాక్టీస్ జేయాలి. సో, మనం ట్రేడింగ్ చేయాలంటే సబ్జెక్ట్ కంప్లీట్‌గా నేర్చుకోవాలి. సో, నేర్చుకొని మాత్రమే మనం ప్రాక్టీస్ చేస్తూ మన యాక్యురసీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో, యాక్యురసీ అనేది మీకు ఒక కాన్ఫిడెంట్ ట్రేడర్ అయ్యేంత వరకు అది ఎన్ని రోజులైనా సరే డెఫినెట్‌లీగా మీరు డెమోలో మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. నేను మల్టిపుల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, నేను రీజన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఓవరాల్‌గా చూసినట్టయితే మార్కెట్‌లో పూర్తిగా డౌన్ ట్రెండ్ ఉంది. సో, మేజర్‌గా చూడొచ్చు. సో, ఇది జిగ్‌జాగ్ ఇండికేటర్. సో, ప్రాపర్ ఒక ట్రెండ్‌ని అనలైజ్ చేయడానికి మంచిగా ఉపయోగపడుతది. సో, ఇక్కడ చూడొచ్చు. మనం ట్రెండ్‌ని ప్రాపర్‌గా మార్కెట్ యొక్క టార్గెట్స్‌ని మనం ఫిక్స్ చేస్తూ మనం ట్రేడ్ అనేది చేసుకోవచ్చన్నమాట. సో, ఇక్కడ నేను మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేసి నేనిక్కడ తీసుకున్నాను. మల్టిపుల్ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, ఇక్కడ చూడొచ్చు. ప్రాపర్‌గా స్ట్రక్చర్‌లో గూడా మనకొక రివర్సల్ సైన్ వచ్చింది. సో, నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. రీట్రేస్ అవుతున్నారు. బయర్స్ రీట్రేస్ అవుతున్నారు. సో, రీట్రేస్‌మెంట్‌లో మనకిక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఈ రౌండ్ నంబర్ లెవెల్ పైన ఇది ఓపెన్ అవ్వడం జరిగింది. సో, ఒక లెవెల్‌ని స్కిప్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మళ్ళీ అక్కడి నుంచి బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. బట్ అకార్డింగ్ టు స్ట్రక్చర్ ఇక్కడ చూసినట్టయితే ఖచ్చితంగా రావాల్సింది సెల్లర్స్ అన్నమాట. సో, అందుకోసం నేను ఇక్కడ మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేశాను. సో, పర్టిక్యులర్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు. మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేసి నేనిక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో, చూడొచ్చు. సింగిల్ ట్రేడ్ అది లాస్‌లో బుక్ అయిపోయింది. మిగతావి మనకి ప్రాఫిట్‌లో బుక్ అయ్యాయి. సో, ఇదే అన్నట్టు. నేను జనరల్‌గా చెప్తుంటాను. సిగ్నల్స్ అని చెప్పేసి వాళ్ళకి సిగ్నల్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఇలా ఈ విధంగా ఎంట్రీ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉంటాయి. సో, ఎంట్రీస్ వల్లనే మీకు పూర్తిగా లాస్ అవుతది. సో, అందుకోసమే మనకు పూర్తిగా నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం కంప్లీట్‌గా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం ఓన్‌గా ట్రేడ్ చేయగలుగుతాం. సో, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అకౌంట్ హ్యాండ్లింగ్స్ అని చెప్పేసి ఎవరికీ మనీ అనేది సెండ్ చేయకండి. సో, అలాగే సిగ్నల్స్ అని చెప్పేసి ఫాలో అవ్వకండి. సో, ఈ విధమైన మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీంట్లో స్కామ్స్ అనేది జరుగుతాయి. సో, అందుకోసమే మనకు పర్టిక్యులర్‌గా మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ నాలెడ్జ్‌ని, ఆ స్కిల్‌ని ఉపయోగించుకొని మనం ఓన్‌గా ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే ఈ ట్రేడింగ్ అనే కాదు. మనకు ఆహ్, స్టాక్ మార్కెట్ అయినా, ఓన్లీ ఫోరెక్స్ అనే కాకుండా స్టాక్ మార్కెట్ అయినా, క్రిప్టో మీరు దేంట్లో ట్రేడ్ చేసినా గూడా మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు నాలెడ్జ్ ఉంటే. అందుకోసమే నేర్చుకోండి. ప్రైస్ యాక్షన్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది డెఫినెట్‌లీగా ఉండాలి దీంట్లో. సో, ఒకరి మీద డిపెండ్ అయినంత మట్టుకు మనం మోసపోతూనే ఉంటాము. సో, అందుకోసమే సబ్జెక్ట్‌ని మాత్రం నేర్చుకోండి. ఒక హార్డ్ వర్క్ అనేది చేయండి. సో, ఇక్కడ చూడొచ్చు. నేను చూస్తున్నాను. అంటే మనకి ప్రాపర్‌గా ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ అనేది ఉంటేనే మనం ట్రేడ్ తీసుకోవాలి. సో, అక్కడ చాలామంది ఏం చేస్తారంటే చేసే మిస్టేక్స్ అక్కడ ఏదైతే ప్రైస్ యాక్షన్‌లో ప్రాపర్ కన్ఫర్మేషన్ లేకుండా అక్కడ చార్ట్‌లో మనకి ఒక కైండ్ ఆఫ్ ట్రేడ్ కన్ఫర్మేషన్ అనేది లేకున్నా గూడా డైరెక్ట్‌గా ట్రేడ్ జేస్తారు. సో, ఆ విధంగా చేయకూడదు. సో, అలాంటి మిస్టేక్స్ ఎప్పుడు జరుగుతాయంటే, మీకు ప్రాపర్ నాలెడ్జ్ లేనప్పుడు మాత్రమే అలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. సో, అక్కడ ట్రేడ్ లేకుండా ఉంది అనుకోవడం అనేది వేరన్నమాట. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా ప్రెజెంట్ కండిషన్‌ని మీరు అనలైజ్ చేస్తూ ట్రేడ్ చేయడం వేరు. మీరు అనుకోని ట్రేడ్ చేయడం అనేది వేరన్నమాట. సో, అందుకోసమే అనుకోకుండా మీరు డెఫినెట్‌లీగా అనలైజ్ చేయాలి మార్కెట్‌ని. అంటే ప్రిడిక్షన్స్ చేయకూడదు మార్కెట్‌లో ఎప్పుడు గాని. మార్కెట్‌లో ప్రతి ఒక్క క్యాండిల్‌స్టిక్స్‌ని మీరు రీడ్ చేయగలగాలి. ముఖ్యంగా 5, 10 సెకండ్స్ కన్ఫర్మేషన్స్ గురించి అడుగుతున్నారు. సో, 5 సెకండ్స్ గాని, 10 సెకండ్స్ కన్ఫర్మేషన్స్ అనేది నేను కోర్స్‌లో ప్రొవైడ్ చేశాను. 5 సెకండ్స్ కన్ఫర్మేషన్.
బట్ ఏంటి అంటే మీరు ఆ 5 సెకండ్ కన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనకు ప్రెజెంట్ 1 మినిట్ క్యాండిల్‌లో ప్రైస్ యాక్షన్ అనేది మీకు స్లోగా ఉంటుంది. సో, ప్రైస్ యాక్షన్‌ని మీరు అనలైజ్ చేయడానికి మీకు స్లోగా ఉంటుంది 1 మినిట్‌లో. బట్ 5 సెకండ్స్ వచ్చేసరికి ఫాస్ట్ మొమెంటమ్. సో, ఇక్కడ స్లోగా ఉన్న ప్రైస్ యాక్షన్‌ని అర్థం చేసుకోవడం అనేది మనకు బెటర్‌గా ఉంటుంది. సో, 5 సెకండ్‌లో ఫాస్ట్ మొమెంటమ్ వల్ల మీరు ఆ ప్రైస్ యాక్షన్‌ని అంత తొందరగా అర్థం చేసుకోలేరు. అంత తొందరగా అర్థం చేసుకోవాలంటే దానికి చాలా రోజుల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అలాగే మీరు 1 మినిట్‌లో జరిగే ప్రైస్ యాక్షన్‌ని మాస్టర్ చేసి ఉండాలి. అంటే ఇక్కడ ప్రెజెంట్ 1 మినిట్ క్యాండిల్‌లో జరిగే ప్రైస్ యాక్షన్ అర్థమైతే మాత్రమే మీరు కంప్లీట్‌గా 5 సెకండ్‌లో ఉన్న కన్ఫర్మేషన్‌ని మీరు యూజ్ చేసుకోగలుగుతారు. సో, చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవే. జస్ట్ యూట్యూబ్‌లో చెప్పినంత మాత్రాన డైరెక్ట్ 5 సెకండ్స్ చూసి ఆ విధంగా ట్రై చేయొద్దు. మనం 1 మినిట్‌లో స్ట్రక్చర్ ప్లస్ క్యాండ్‌స్టిక్స్ సైకాలజీ, ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్ ఇవన్నిటిని న్యూ లో, న్యూ హై ఇవన్నీ చూస్తూ అక్కడ లెవెల్‌ని బట్టి అలాగే ప్రాపర్‌గా క్యాండ్‌స్టిక్స్ సైకాలజీ ఇండికేషన్‌ని బట్టి మనం ఇక్కడ 5 సెకండ్ కన్ఫర్మేషన్స్‌తో కొంత మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేసి కన్ఫర్మేషన్స్‌తో ట్రేడ్ చేస్తారు జనరల్‌గా. అయితే అది ఏంటి అంటే అదొక సేఫ్ మెథడ్ అయినా కూడా వెరీ రిస్కీ అన్నమాట. సో, ఎవరికి ఈజీగా ఉంటుందంటే చాలా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. మీరు 1 మినిట్‌లో ఫస్ట్ ప్రైస్ యాక్షన్‌ని మాస్టర్ అవ్వండి. ఆ తర్వాత 10 సెకండ్స్ గాని, 5 సెకండ్స్ గాని మీకు యూజ్ అవుతాయి. సో, మనకి 1 మినిట్‌లోనే ప్రాపర్ యాక్యురసీ లేనప్పుడు ఇక్కడ మనకి ఏది గాని హెల్ప్ అవ్వదనమాట. సో, ఇక్కడ చూడొచ్చు మార్కెట్‌లో మనకు నాలెడ్జ్ చెప్పాను కదా! ప్రాపర్‌గా స్ట్రక్చర్ నాలెడ్జ్, క్యాన్సిక్ సైకాలజీ నాలెడ్జ్ ఉంటే ఇక్కడ చూడొచ్చు మనకు ఒక రివర్సల్ సైన్ అనేది వచ్చింది మార్కెట్ స్ట్రక్చర్‌లో. సో, నెక్స్ట్ టార్గెట్ నేను డ్రా చేశాను కదా! నెక్స్ట్ యొక్క మేజర్ టార్గెట్ అదన్నమాట. సో, ఈ హారిజాంటల్ లైన్ అనేది మనకి మేజర్ టార్గెట్ మార్కెట్‌ది. సో, తర్వాత మార్కెట్ యొక్క మేజర్‌గా ఇదొకటి. ఈ యొక్క లెవెల్ ప్లస్ ఈ యొక్క లెవెల్ మనకి కంప్లీట్‌గా ఇక్కడున్న రివర్సల్ ఏదైతే సప్లై జోన్ అని కూడా అనొచ్చు. అది నెక్స్ట్ యొక్క మార్కెట్ ప్రిఫర్ చేసే టార్గెట్స్ అన్నమాట. అంటే మనం ముందుగానే మనం ఈ ప్రైస్ యాక్షన్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్‌లో మనం మాస్టర్ అయి ఉంటే ముందుగానే దాని యొక్క టార్గెట్స్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఈ లెవెల్ వరకు ఎళ్తది అని జెప్పేసి మనకు 90% ఆఫ్ కన్ఫర్మేషన్ ఉంటుంది. సో, ఇక్కడ ఆ కన్ఫర్మేషన్ తోటి నేను షూర్‌గా ఇక్కడ తీసుకున్నాను. ఎందుకంటే మొమెంటమ్ గూడా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు మొమెంటమ్ ఉంది. బయస్‌లో స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. వాళ్ళింకా వీక్ అవ్వట్లేదు. మొమెంటమ్ ఉంది. సో, మార్కెట్ స్ట్రక్చర్‌లో గూడా మనకి రివర్సల్ సైన్ ఉంది. మార్కెట్ స్ట్రక్చర్‌లో రివర్సల్ సైన్ ఉంది. ఆ కన్ఫర్మేషన్ తోటి నేను తీసుకున్నాను. చెప్పాను గదా! మనకు ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ ఫైనల్ మేజర్ టార్గెట్ వచ్చేసి మార్కెట్ స్ట్రక్చర్ ఇదే ఇక్కడున్న. సో, ఇక్కడున్న స్టోరీ ఏదైతే మనకి ఇండికేట్ చేస్తుందో, దాన్ని స్టోరీని రీడ్ చేస్తూ మనం ఆ స్ట్రక్చర్‌ని ఫాలో అవుతూ చేయాలి. చెప్తున్నాను కదా! లెవెల్స్ సపోర్ట్ రెసిస్టెన్స్‌ని మీరు ఫాలో అవుతే మీకు 10, 20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది సపోర్ట్ వల్ల. సపోర్ట్ గాని, రెసిస్టెన్స్ గాని. అలాగే సపోర్ట్ రెసిస్టెన్స్‌తో పాటు స్ట్రక్చర్, అనాలిసిస్ అలాగే ట్రెండ్ అనాలిసిస్ ప్లస్ క్యాండ్‌స్టిక్ సైకాలజీ అనాలిసిస్. సో, అక్కడ మార్కెట్ స్టోరీ, స్ట్రక్చర్ స్టోరీ, క్యాండ్‌స్టిక్ సైకాలజీ స్టోరీని మీరు అనలైజ్ చేయాలి. సో, ఇక్కడ చూడొచ్చు మనకి స్ట్రెంత్ అనేది కంప్లీట్‌గా వీక్ అవ్వట్లేదు. మళ్ళీ మొమెంటమ్ ఉంది. సో, రివర్సల్ సైన్ ఉంది. సో, ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను బ్యాక్ టు బ్యాక్ ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే ఇక్కడ సప్లై జోన్ ఉందో, ఈ యొక్క లెవెల్ వరకి, ఈ లెవెల్ వరకి నేను అప్‌డేట్ తీసుకుంటూనే ఉంటానన్నమాట. సో, ప్రాపర్ ఎందుకంటే మనకి ఇంకా కన్ఫర్మేషన్ ఉంది. క్యాన్‌స్టిక్ స్టోరీలో గాని, సైకాలజీలో కూడా కన్ఫర్మేషన్ ఉంది. మంచి మొమెంటమ్ క్రియేట్ అవుతుంది. సో, అందుకోసమే బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్ తీసుకుంటున్నాను. సో, నెక్స్ట్ టార్గెట్ అనేది మార్కెట్‌లో ఇక్కడుంది. సో, చూడొచ్చు ఇది మనకిది ప్రాఫిట్‌లో బుక్ అవుతది. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. సో, కంప్లీట్‌గా లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. సో, అలాగే సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే మల్టిపుల్ కోర్సెస్ తీసుకొని కూడా ట్రాన్సాక్షన్ అర్థం కాని వాళ్ళకి స్ట్రాటజీస్ హెల్ప్ అవుతాయి. 12 షూర్ షాట్ స్ట్రాటజీస్ ఉంటాయి. కోర్స్ సెపరేట్ అండ్ స్ట్రాటజీస్ కూడా సెపరేట్. స్ట్రాటజీస్ యూజ్ చేయాలంటే సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ ఉండాలి. సో, కంప్లీట్‌గా బిగినర్స్ అయితే కోర్సు మీరు తీసుకోవచ్చు. సో, కోర్స్ అంటే కంప్లీట్ ప్రైస్ యాక్షన్‌లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ తెలియాలంటే మీరు కోర్స్ అయితేనే తీసుకోవాలి. కోర్స్‌లో బేసిక్ టు అడ్వాన్స్‌డ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే లైఫ్ టైమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఆ గ్యాప్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేస్తది మార్కెట్. సో, ఇక్కడ చూడండి మనకి మొమెంటమ్ కూడా ఉంది. బ్యాక్ టు బ్యాక్ బయర్స్‌లో స్ట్రెంత్ అనేది ఉంది. కంప్లీట్‌గా మొమెంటమ్ ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు సింగిల్ రెడ్ క్యాండిల్ కూడా ఇక్కడ రావట్లేదు. అంటే పూర్తి సెల్లర్స్‌లో ప్రాపర్ కైండ్ ఆఫ్ ఒక స్ట్రెంత్ అనేది లేదిక్కడ. అందుకోసమే ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ బయర్స్ మాత్రమే ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏదైతే చెప్పాను కదా టార్గెట్, ఆ టార్గెట్‌ని ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఫుల్‌ఫిల్ చేస్తుంది. సో, ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఫుల్‌ఫిల్ అయింది. సెకండ్ టార్గెట్ నెక్స్ట్ ఇది మనకి మేజర్ టార్గెట్ అన్నమాట. సో, ఆ విధంగా మనము మార్కెట్ యొక్క టార్గెట్‌ని అనలైజ్ చేస్తూ ఈజీగా సైకాలజీని అర్థం చేసుకుంటూ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు బ్యాక్ టు బ్యాక్ మనకు విన్నింగ్‌లో బుక్ అయిపోతున్నాయి.
సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా వన్ మోర్ ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే కంప్లీట్ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే మూమెంటమ్ ఉంది. సో, ఇక్కడ మూమెంటమ్ గూడా ఉంది. మూమెంటమ్ స్ట్రాంగ్‌గా ఉంది. సో, మూమెంటమ్‌లో వీక్‌నెస్ అనేది లేదన్నమాట. సో, ఆ కన్ఫర్మేషన్‌తోని నేను షూర్‌గా బ్యాక్ టు బ్యాక్ తీసుకున్నాను ట్రేడ్స్. ఇక్కడ చూడొచ్చు. సో, సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది మార్కెట్‌లో. సెల్లింగ్ ప్రెషర్ వస్తుందిప్పుడు. సో, ఎందుకంటే ఒక హై అనేది బ్రేక్ అయిన తర్వాత మోస్ట్‌లీ మార్కెట్‌లో ఒక హై అనేది బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ రీటెస్ట్ చేసి మళ్ళీ ఒక అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఒక మొమెంటమ్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకోసం అని చెప్పేసి నేను డైరెక్ట్‌గా మొమెంటమ్‌ని కన్ఫర్మేషన్ పెట్టుకొని నేనిక్కడ డైరెక్ట్‌గా ట్రేడ్ చేశాను. బట్ ఇక్కడ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ఈ క్యాండిల్‌లో మనకి స్టోరీ ఏంటంటే కంప్లీట్ బయర్స్‌లో వీక్‌నెస్ అనేది కనిపించింది. సో, ఇక్కడ చూడొచ్చు. బయర్స్‌లో పూర్తి వీక్‌నెస్ వచ్చింది. సో, ఒక హై బ్రేక్ అయిన తర్వాత. సో, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ రీటెస్ట్ చేసి ఎళ్ళొచ్చు. లేకపోతే మళ్ళీ ఒక డౌన్‌వర్డ్ డైరెక్షన్‌కి ఒక మూవ్‌మెంట్ కూడా ఈ విధంగా క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్‌గా బయర్స్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో పూర్తి ఒక కైండ్ ఆఫ్ వీక్‌నెస్ అనేది ఉందండి. కంప్లీట్ వీక్‌నెస్ అనేది ఉంది. సో, మంచి వీక్‌నెస్ అని ఉంటది. మంచి కన్ఫర్మేషన్ ఇది వీక్‌నెస్‌కి. సో, కంప్లీట్‌గా ఏంటంటే ఇక్కడ ఒక హై బ్రేక్ అయిన తర్వాత వీక్‌నెస్ అనేది కనిపించింది. సో, అక్కడి నుంచి మళ్ళీ ఒక మొమెంటమ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ ప్రీవియస్ హై వరకి రీటెస్ట్ అయ్యి మళ్ళీ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ చూడొచ్చు నేను కొంత స్కిప్ చేశాను. సో, కొంత స్కిప్ చేశాను. మార్కెట్‌లో పూర్తి రివర్సల్ సైన్ వచ్చింది. బట్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేసి మళ్ళీ ఇక్కడ మార్కెట్‌లో చూడొచ్చు. సో, ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే హై ఉందో అక్కడ రీటెస్ట్ ఉంది. ఇక్కడ రీటెస్ట్ జరుగుతుంది. ఈ యొక్క జోన్ దగ్గర రీటెస్ట్ జరుగుతుంది. సో, అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఒక అప్‌వర్డ్ డైరెక్షన్‌కి మూవ్‌మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మేజర్ ఏదైతే టార్గెట్ ఉందో అక్కడ ఇంకా పైనుంది కాబట్టి, ఆ మేజర్ టార్గెట్‌ని హిట్ అవ్వడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. సో, ఇక్కడ చూడొచ్చు ఒక మంచి హెల్తీ క్యాండిల్ వచ్చింది. సో, ప్రెషర్ అనేది లేదు. సో, ఇక్కడ లెవెల్ కూడా స్కిప్ అయింది. గ్యాప్ అప్‌లో లెవెల్ స్కిప్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ప్రెషర్ లేదు. సెల్లింగ్ ప్రెషర్ లేదిక్కడ. సో, ఈ క్యాండిల్‌లో సెల్లింగ్ ప్రెషర్ లేదు. అందుకోసమే మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనకు ఒక రివర్సల్ సైన్ అనేది కనిపిస్తుంది మార్కెట్‌లో. బట్ మేజర్‌గా మనకు మొమెంటమ్ ఉంది. బయర్స్‌ది మొమెంటమ్ ఉంది స్ట్రక్చర్‌లో. సో, మేజర్ స్ట్రక్చర్, మైనర్ స్ట్రక్చర్‌ని గూడా మనం మైండ్‌లో ఉంచుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో సెల్లర్స్‌లో స్ట్రెంత్ ఉన్నా కూడా మనకి మేజర్ స్ట్రక్చర్ వచ్చేసి మొమెంటమ్ బయర్స్ ఉంది. సో, ఇదొక రీట్రేస్‌మెంట్ కూడా అనుకోవచ్చనమాట. సో, తర్వాత ఇక్కడ స్ట్రక్చర్‌లో కొంత రివర్సల్ సైన్ అనేది కనిపించింది. సో, అది మళ్ళీ సెల్లర్స్ యొక్క మొమెంటమ్ కూడా క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ నేను మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేశాను. సో, చూద్దాం. మార్జినల్ సేఫ్టీ అనేది డెఫినెట్‌గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో అంటే ఇక్కడ సెల్లర్స్‌లో స్ట్రెంత్ ఉంది. బయర్స్‌లో స్ట్రెంత్ ఉంది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇక్కడ చూడండి బయర్స్‌లో కంప్లీట్‌గా స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. వాళ్ళు డిక్రీజ్ అవ్వట్లేదు. క్యాండిల్‌కి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. వాళ్ళు డిక్రీజ్ అవ్వట్లేదు. వాళ్ళ స్ట్రెంత్ అనేది ఇక్కడ చూడొచ్చు. మనకిక్కడ గ్యాప్ అప్ ఓపెన్ వల్ల మనకి ఇది రీఫండ్ అయింది 3 ట్రేడ్స్. సింగిల్ ట్రేడ్ అనేది లాస్ అయిపోయింది. సో, గ్యాప్ అప్ ఓపెన్ వల్ల. సో, ఈ విధంగా అన్నమాట. అంటే డెఫినెట్‌లీగా మార్జినల్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేయాలి. సో, అట్లాగే చూడొచ్చిక్కడ. మార్జినల్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేస్తే మనకి ఈ విధంగా జరుగుతుంది. రీఫండ్ జరిగింది. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్‌లో మనకి నెక్స్ట్ క్యాండిల్ అనేది ఎంట్రీ పైన ఓపెన్ అవ్వడం వల్ల ఇక్కడ ఎగ్జాక్ట్‌గా అదే లెవెల్‌లో ఓపెన్ అవ్వడం వల్ల మనకు రీఫండ్ అయింది. ఒకవేళ ఇంకొంచెం పైన ఓపెన్ అయ్యి ఉంటే మనకు పూర్తిగా అన్ని ట్రేడ్స్ అనేది విన్నింగ్‌లో బుక్ అయ్యేదన్నమాట. సో, ఇది ఓన్లీ కోటెక్స్‌లోనే ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్స్‌ని చూస్తూ మనం ట్రేడ్ చేయాలి. ఇక్కడ పూర్తి స్ట్రక్చర్‌లో గాని, మనకు అకార్డింగ్ టు సైకాలజీ వైస్‌గా గూడా మనకు పూర్తి రివర్సల్ సైన్ వచ్చింది. సో, మార్కెట్‌లో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఈ టార్గెట్‌ని హిట్ అవ్వడానికి మోస్ట్‌లీ ట్రై చేస్తది మార్కెట్. సో, ఇక్కడ చూడొచ్చు మనకి ఎం ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది స్ట్రక్చర్‌లో చూడండి. డబుల్ టాప్. డబుల్ టాప్ అని కూడొచ్చు. డబుల్ టాప్ అనేది మనకి ఎప్పుడు గాని బియరిష్ రివర్సల్ సైన్ అలాగే పూర్తిగా బయర్స్‌లో వీక్‌నెస్ అండ్ సెల్లర్స్ నుంచి స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవ్వడం. సో, ఎం ప్యాటర్న్ క్రియేట్ అవ్వడం. సో, టార్గెట్‌కి నెక్స్ట్ ఏదైతే జోన్ ఉందో, సో, జోన్ అని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అక్కడ మనకి గ్యాప్ ఉంది. సో, ఆ కన్ఫర్మేషన్ తోటి నేనిక్కడ మల్టిపుల్ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. డెఫినెట్‌లీగా ఇది మనకి విన్నింగ్‌లో బుక్ అవుతది. ఎందుకంటే స్ట్రక్చర్ వైస్‌గా ప్లస్ మనకి క్యాండిల్స్టిక్స్ వైస్‌గా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఆ కన్ఫర్మేషన్ తోటి నేను తీసుకున్నాను. డెఫినెట్‌లీగా మార్కెట్ స్ట్రక్చర్ స్టోరీ ప్లస్ క్యాండిల్స్టిక్ స్టోరీని మీరు మాస్టర్ అయినట్టయితే యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతది. లెవెల్స్ మీద డిపెండ్ అవ్వద్దు. ఓన్లీ లెవెల్స్ మీద డిపెండ్ అవ్వద్దు.
మార్కెట్ యొక్క టార్గెట్స్ ఎక్కడికి నెక్స్ట్ ఆ టార్గెట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే మనకి మళ్ళీ ఇంకెక్కడికి టార్గెట్ అనేది ఇది కంప్లీట్గా మనకి ముందే తెలుస్తుంది. ఒకవేళ స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉన్నట్టయితే ఆ స్టోర్ని మనం ముందే ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, అనలైజ్ చేయగలుగుతాం. తర్వాత క్యాన్సిక్ సైకాలజీని మనం చూడాలన్నమాట. ఆ కన్ఫర్మేషన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ప్రీవియస్‌గా ఉన్న హై కూడా బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ చూడొచ్చు. హై బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ డబుల్ టాప్. సో మంచి కన్ఫర్మేషన్. సో నెక్స్ట్ మేజర్‌గా వచ్చేసి మార్కెట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. మేజర్ స్ట్రక్చర్ టార్గెట్ వచ్చేసి. సో ఇక్కడ చూడొచ్చు మనకు అన్ని విన్నర్లు ఉన్నాయి. సో ఏంటంటే ఒక టార్గెట్ మనకి ఫినిష్ అయిన తర్వాత మనం ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు. సో ఇక్కడ సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇప్పటికే మనకి డే టార్గెట్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఓవర్ ట్రేడింగ్ చేయకుండా మనం క్లోజ్ చేయాలి. జస్ట్ ఇక్కడ సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను బికాస్ ఆఫ్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది. సో స్ట్రెంత్ అనేది ఉన్నా కూడా ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చి మళ్ళీ మనకి లాస్‌లో బుక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి బట్ అకార్డింగ్ టు ఇక్కడున్న సిట్యుయేషన్‌ని బట్టి మనకి సెల్లర్ క్యాండిల్ రావాల్సి ఇక్కడ. సో బట్ రిజెక్షన్ వల్ల మనకు సమ్ టైమ్స్ ఎంట్రీ వల్ల కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సింగిల్ ట్రేడ్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను. బట్ నో ప్రాబ్లమ్. ఇక్కడ మన డే టార్గెట్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఈ విధంగా అంటే మీరు పూర్తి నాలెడ్జ్‌తో మీరు ట్రేడ్ చేయండి. పూర్తి నాలెడ్జ్ ఉంటేనే ట్రేడ్ చేయండి. సో ఫస్ట్ నేర్చుకోండి. ఫస్ట్ డైరెక్ట్‌గా ఎర్నింగ్ మీద కాకుండా లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో నేర్చుకోవడం మీద మీరు ఫోకస్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు. మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో అకార్డింగ్ టు మన అనాలిసిస్ ఇది సెల్లర్ క్యాండిలే. సో బట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల నో ప్రాబ్లమ్. మన డే ట్రేడ్ ఏదైతే టార్గెట్ ఉందో అది కంప్లీట్‌గా ఫినిష్ అయిపోయింది. సో ఈ విధంగా ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఒక టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. ఫస్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ ప్రైస్ యాక్షన్ లెర్నింగ్ మీద మీరు ఫోకస్ చేయండి. సో ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ రఘువరన్ పటేల్. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. So friends, this is Raghuram Patel signing off.